తనకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదు అని ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. తన ఆఫీస్ ద్వారా ఇప్పించాడు, తన అభిమాన సంఘం ద్వారా చెప్పించాడు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ మీద నడుస్తున్న ప్రచారం మాత్రం ఆగటం లేదు. ఇప్పుడు కొత్తగా కొన్ని సర్వేలు కూడా నడుస్తున్నాయి. నిజానికి ఈ ప్రచారం స్టార్ట్ అయింది ఎక్కడ? రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక అభిమాన సంఘం, వాళ్ళు ఎన్జిఓ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఈ నెల 18వ తారీఖున ఊరువాడ కార్యక్రమాన్ని పెడుతున్నామని, ఆ కార్యక్రమంలో తిరుపతి వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక ప్రకటన చేయబోతున్నాడు అని ఆ రా ఎన్టీఆర్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఆధారంగా జమీన్ రైతు అనేటువంటి ఒక పత్రికలో, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పత్రిక అది, ఆ పత్రికలో నందమూరి అందగాడు జనంలోకి వస్తున్నాడు అని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం మీద ఒక కథనం రాశారు. దీనివల్ల అసలు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అందులోనూ జమీన్ రైతు పేపర్కు ఉన్న క్రెడిబిలిటీ రీత్యా ఈ ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ అసలు ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థకు ఈ జూనియర్ ఎన్టీఆర్కు సంబంధమే లేదు అని జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ అఫీషియల్గా ప్రకటన జారీ చేసింది. వాళ్ళు చేసే ప్రచారంతో మాకు సంబంధం లేదు, బయట జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అని జరిగే ప్రచారం అంతా అబద్ధం, అలాంటి ఉద్దేశం అలాంటి ఆలోచన జూనియర్ ఎన్టీఆర్కి లేదు ఇప్పటికైతే అని వాళ్ళు అఫీషియల్గా ప్రకటన జారీ చేశారు వాళ్ళ ఆఫీస్ నుంచి. సరే, ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని సర్వేలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మీద ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ఒక కొత్త రాజకీయ శక్తి వస్తే ప్రజలు ఆదరించే అవకాశం ఉందా లేదా? ఒక స్టార్ హీరో రాజకీయ పార్టీ పెడితే ఆదరించే అవకాశం ఉందా లేదా? ఒకవేళ ఏ స్టార్ హీరో రాజకీయ పార్టీ పెడితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అనేటువంటి సర్వేలేయో గ్రౌండ్ లెవెల్లో నడుస్తున్నాయట. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇతర జిల్లాల్లో ప్రధానంగా సర్వేలు నడుస్తున్నాయట. మేబీ ఈ సర్వేలు వెనకాల ఎవరుంటారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉండి ఉండొచ్చు. అంటే దీంట్లో ఒక 2 కారణాలు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జగన్ మీద నమ్మకం లేదు, మరి బయటికి వెళదామంటే వేరే ఆప్షన్ లేదు. జగన్ మీద నమ్మకం లేదు, బయటికి వెళదామంటే వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి వేరే ఆప్షన్ కావాలి. ఆ వేరే ఆప్షన్ కావాలంటే ఏదో ఒక హీరోతో రాజకీయ పార్టీ పెట్టిస్తే అటువైపు వీళ్ళు వెళ్తారు. పెట్టాలంటే సహజంగా సినిమా హీరోలకు కొంత భయాలు ఉంటాయి. ఆ భయాలను దాటి రాజకీయ పార్టీ వైపు అడుగులు వేయాలంటే మళ్ళీ భయాలు ఉంటాయి, కోరికలు కూడా ఉంటాయి. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలనే కోరికలు చాలామంది హీరోలకు ఉంటాయి. అల్లు అర్జున్కు ఉంది అండ్ జూనియర్ ఎన్టీఆర్కు ఉంది. ఉన్నమాట వాస్తవం వాళ్ళ కోరికలు. కానీ ఆ కోరికలు వాళ్ళు బయట పెట్టరు, బయటకి చెప్పరు. అప్పుడు వాళ్ళని ప్రెజర్ చేయాలి. ప్రెజర్ చేయాలంటే ఏంటంటే ఏదో పబ్లిక్లో కొన్ని సర్వేలు నడిపించి ఆ సర్వే రిపోర్ట్స్ని వాళ్ళకి పంపించి ఇదిగో పబ్లిక్ ఇలా కోరుకుంటున్నారని, అవసరమైతే ప్రజలు నిజంగానే వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టుగా కొన్ని సర్వేలు క్రియేట్ చేసైనా వాళ్ళని ప్రెజర్ చేయాలి. ఇది సహజంగానే వైసీపీలో ఉండి జగన్ అంటే గిట్టక కూటమి వైపు వెళ్ళటానికి ఆప్షన్ లేక, ఎందుకంటే ఇప్పటికే కూటమిలో 3 పార్టీలు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ కాడ అదొక పెద్ద తతంగం, ఈ 3 పార్టీల మధ్య సీట్ల షేరింగ్ అనేది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీట్లు పంచుకోవడం అనేది పెద్ద ఇబ్బంది. కాబట్టి అక్కడికి వెళ్ళే ఆప్షన్ లేదు, అవకాశం లేదు. వీళ్ళంతా యాంటీ కూటమి ఓట్ బ్యాంక్కి నాయకత్వం వహించాలంటే అది జగన్ సరిపోవట్లేదు, వైసీపీ సరిపోవట్లేదు, వేరే ఆప్షన్ కావాలి. వేరే ఆప్షన్ కావటం కోసం కొన్ని రూమర్స్ నడిపించాలి, అది హీరోల మీద ప్రజలు తీసుకొచ్చి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయించాలి. ఇది ఒక స్ట్రాటజీ. రెండోది, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నాడని ప్రచారం కనుక జనంలో తీసుకెళ్తే అది టీడీపీ కార్యకర్తలు కొంత గందరగోళానికి కారణమైంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో చాలామంది టీడీపీ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళలో కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసినట్టు అవుద్ది. లేదు, అల్లు అర్జున్ పార్టీ పెడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే కాప్ ఓట్ బ్యాంకులో, జనసేన ఓట్ బ్యాంక్ ప్రధానమైన ఓట్ బ్యాంక్ అది, ఆ ఓట్ బ్యాంకులో కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసినట్టు అవుద్ది. సో ఈ గందరగోళాన్ని లేపటానికి కూడా ఈ ప్రచారాలు, ఈ సర్వేల ద్వారా ఇంటింటికి పోతారు. పోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ఏ చేపిస్తున్నాడేమో, అల్లు అర్జునే చేపిస్తున్నాడేమో అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళలో గందరగోళం ఖచ్చితంగా వస్తుంది. సో ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ చేయడం కోసం అంతిమంగా కూటమికి నష్టం జరగాలి, ఈ రాజకీయ నిరుద్యోగులకి రాజకీయ ఉద్యోగాలు కావాలి, దానికోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం కావచ్చు. దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉండొచ్చు. అఫీషియల్గా వాళ్ళ పార్టీ ఉండొచ్చు, లేదా అన్అఫీషియల్గా కింది స్థాయి నాయకులైనా చేస్తుండొచ్చు. అఫీషియల్గా పార్టీ చేస్తే ఏంటంటే కూటమికి ఆర్డర్లో గందరగోళం క్రియేట్ చేయడం కోసం వైసీపీ అఫీషియల్గా చేపిస్తున్న ప్రచారం అన్న కావాలి. లేదు, వైసీపీ పార్టీకి అఫీషియల్గా సంబంధం లేకపోయినా సరే కింది స్థాయిలో నాయకత్వంలో పార్టీ పెడితే అడిపోదాం, పార్టీ పెట్టకపోతే కూటమిని డ్యామేజ్ చేద్దాం, ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారం నుంచి దిగిపోవాలి, మేము ఉన్న వైసీపీ అన్న రావాలి, వైసీపీ
ద్వారా అధికారం సాధ్యం కాదనుకుంటే వేరే వాళ్ళు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి అట్టన్న కావాలి, మొత్తాన్ని కూటమిని డ్యామేజ్ చేయాలి అనే ఆలోచనతో ఒక కింది స్థాయిలో ఒక స్థాయి లీడర్షిప్ అంతా ప్లాన్ చేసుకొని చేపిస్తుందన్నా కావాలి ఇదంతా. కానీ నేను చెప్తున్నానండి, ఇప్పటి వరకు నడుస్తున్న రాజకీయ పరిస్థితులను బట్టి 2029 కంటే ముందు ఎన్టీఆర్ పార్టీ పెట్టడు, అల్లు అర్జున్ పార్టీ పెట్టడు. పార్టీ పెట్టినా అది క్లిక్ కాదు. వాళ్ళ అలా ఆలోచన చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అదంతా ఉట్టి ప్రచారం మాత్రమే. ఇదంతా జనాన్ని గందరగోళపరచడానికి చేస్తున్న ప్రచారం మాత్రమే. థ్యాంక్ యూ.